వెల్కమ్ టు అనంత టీవీ. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమీడియన్గా తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో. యాక్టర్ సమీర్ గారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా కూడా మీ అందం ఏ మాత్రం తగ్గలేదు. అసలు మీ సీక్రెట్ ఏంటండి? ఎప్పుడు అలా చక్కగా చంద్రబింబంలా నవ్వుతూనే కనిపిస్తూ ఉంటారు, ఫ్రేమ్లో బయట కూడా. అలా ఉన్నాను కాబట్టే కదా మీరు పిలిచారు. అది నిజమే అనుకోండి, కాకపోతే అసలు మీ సీక్రెట్ ఏంటంటారు? సీక్రెట్ అని మీరు అనిన తర్వాత దాన్ని ఎలా చెప్తారండి బయటికి? చెప్పండి సార్, మేము కూడా ఫాలో అవుతాం. మైండ్ ఫ్రెష్గా ఉంచుకుంటాను అంతే. ఐ డోంట్ టేక్ నెగటివ్స్ ఇన్ టు మై మైండ్. మీరు అసలు నేను ఆర్టిస్ట్ అవ్వాలని ఏ ఇయర్లో అనుకున్నారంటే, మీ ఏ వయసులో అనుకున్నారు? ఎప్పుడు అనుకోలేదు. ఆర్టిస్ట్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. సడన్లీ ఇట్ హ్యాపెండ్ అంతే. అదే సిచ్యువేషన్ ఇది ఉంటుంది కదా, సంథింగ్ లేదు, నేను పోలీస్ ఇది నాకు ఇష్టం. అందుకేనా ఎప్పుడు పోలీసులా కనిపిస్తూ ఉంటారు? ఎక్కువ అది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువ పోలీస్ ఆఫీసర్ రోల్స్ చాలా చేశాను. బట్ ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి నాకు పోలీస్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం. మా పెద్దనాన్న గారు ఒక ఆయన పోలీస్ ఆఫీసర్, ఈ వాజ్ అన్ ఏసీపీ. సో ఆయన క్యాప్ పెట్టేసుకుంటూ ఉండేవాడిని. సో అలా ఆయన మెడల్స్ అన్నీ పెట్టుకునేవాడిని ఫస్ట్ నుంచి. బట్ ఆ తర్వాత సడన్లీ ఇటు లాగింది. మీ మొదటి మూవీ మౌన పోరాటం. అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చేశారు. అందులో వినోద్ కుమార్ ఫ్రెండ్, అంటే హీరో ఫ్రెండ్ దాంట్లో. అది నా ఫస్ట్ ఫిల్మ్, ఉషా కిరణ్ మూవీస్. అక్కడ నుంచి ఎక్కడ ఒక్క బ్రేక్ కూడా తీసుకోకుండా అంచెలు ఎదుగుతూనే ఉన్నారు, ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటూనే ఉన్నారు. అంటే బ్రేక్ తీసుకోకుండా కాదు, బ్రేక్ తీసుకున్నాను. బట్ స్టడీస్ కంప్లీట్ చేయడం కోసం బ్రేక్ తీసుకున్నాను. ఫస్ట్ ఓన్లీ నేను 3 ఫిల్మ్స్ చేశాను. మౌన పోరాటం తర్వాత రాజధాని అని కోటరామకృష్ణ గారు ఈ ఫిల్మ్, దాని తర్వాత శుభ సంకల్పం విశ్వనాథ్ గారి ఫిల్మ్. ఆ తర్వాత గ్యాప్. ఆ తర్వాత ఇంట్లో తిట్టారు, ఏంటి సినిమాలు ఏంటి ఇది అది అని. సో ఆపేసి కొంచెం స్టడీస్ మీద పడి. బాలయ్య గారు అంటే మీకు చాలా ఇష్టం అని విన్నాము. లెజెండ్ మూవీలో బాలయ్య బాబు గారు సెట్లో మిమ్మల్ని అనుకోకుండా తగిలిందండి కదా షార్ట్లో. అప్పుడు ఆయన ఎలా స్పందించారు? అసలు మిమ్మల్ని ఏమైనా అన్నారా, లేకపోతే ఏమన్నారు అసలు? లేదు, అంటే ఇప్పుడు హీరోలు వాళ్ళు ఫైట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా, జనరల్గా ఏంటంటే అందరూ చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. హ్యాండ్ టచ్ కూడా కాదు అసలు. నా మిస్టేక్ ఏంటంటే అప్పుడు దాకా చూసుకున్నాం కరెక్ట్గా, ఆయన నన్ను చూడకుండా ఇలా కొట్టాలి లెఫ్ట్ హ్యాండ్ తోటి. ఈ రింగ్స్ అన్నీ ఉంటాయి వేళ్ళకి, నన్ను చూడకుండా వెనక్కి కొట్టాలి. సో నేనే చూసుకోవాలి ఎంతవరకు రావాలి అని. 2 టేక్స్లో కరెక్ట్గా వెళ్ళాను. 3rd టేక్లో ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళినట్టున్నాను, పట్టమని తగిలింది. మరి ఆ రింగ్స్ ఉన్నాయి కదా, ఆ రింగ్స్ తగిలింది. ఆ తర్వాత ఏమన్నారు బాలయ్య గారు? అది దాని తర్వాత కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, కంటిన్యూ చేసేసాం. నేను మళ్ళీ తగిలిందని నేను ఆపేస్తే మళ్ళీ కొడుతుంది, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ తగులుతుందేమో, 1 more అంటారేమో అని కంటిన్యూ చేసేసాం. ఆ టేక్ ఓకే అయింది, నిజంగా తగిలిన టేకే ఇప్పుడు సినిమాలో ఉంది. యా, సో అయిపోయింది. షార్ట్ అయిపోయిన తర్వాత అంటే జనరల్గా ఎవరైనా నిజంగా తగిలితే అయ్యో సారీ అని అంటారు కదా. బాలయ్య బాబు కదా, అక్కడ ఆయనది అలా ఉండదు కదా. ఏరా తగిలిందా, బాగుందా, బాగా అయిందా, ముందుకు ఎందుకు వచ్చావా అన్నారు. ఆయనతోటి డిఫరెంట్ సెట్లో అసలు ఎలా ఉంటారు ఆయన అందరితో? ఈజ్ లైక్ అ బేబీ, ఈజ్ ద బెస్ట్. అంటే ఆయనతోటి కూర్చుంటే అలాగా టైం తెలీదు. ఆయనే మాట్లాడుతూ ఉంటారు, మనకి మైక్ ఇవ్వరు, ఆయనే చెప్తుంటారు అంటారు. అంటే ఎన్టీ రామారావు గారి గురించి మనకి ఆ అదృష్టం ఎక్కడ దొరుకుతుంది, ఆయన గురించి తెలియదు మనకి. సో ఈయన చెప్తూ ఉంటారు. సో మెనీ, అంటే ఎన్నేళ్ల చరిత్ర కదా, ఎన్నిసార్లు కలిసినా ఎన్ని సినిమాలు చేసినా కొత్త టాపిక్స్ ఆయన దగ్గర నుంచి అలా వస్తూనే ఉంటాయి, ప్రవాహం అది ఆగదు. బిగ్ బాస్కి వెళ్ళారు కదా మీరు, అప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అసలు ఎవరు విన్ అవుతారు, ఎవరు ఓడిపోతారు అని క్లియర్ కట్గా చెప్పేశారు. అదే నిజమైంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పేశారు అసలు? అర్థం తెలిసిపోతుంది కదా స్టడీ చేసి. మా సీజన్ నుంచి స్క్రిప్టెడా అదే అండి ఏది బిగ్ బాస్? నో స్క్రిప్టెడ్ కాదు, మా సీజన్ అయితే కాదు. అంటే అప్పుడు మీద క్రేజ్ తగ్గింది కదా బిగ్ బాస్, బాగా తగ్గింది. మీరు అప్పుడు చాలా కష్టపడి గేమ్స్ ఆడటం జెన్యూన్ గా ఉండేది. కూడా అందరూ కష్టపడి ఆడాల్సిందే, అదేం కాదు. కానీ
కాకపోతే అంటే ఫ్లేవర్ కొంచెం మిస్ అయింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఏంటంటే ఆ కాన్సెప్టే ఒక 10 మంది 12 మంది ఒక ఇంట్లో పడేసి కంప్లీట్లీ ఐసోలేటెడ్, ప్రపంచంతో సంబంధం లేకుండా ఫోన్ కూడా ఇవ్వరు 24/7 మీ మీద కెమెరా అలా రన్ అవుతూనే ఉంటుంది. 24/7 ఒక మనిషి వెనక కంటిన్యూస్గా కెమెరా రన్ అవుతుందంటే ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఫీల్ కదా. అండ్ మనకి బయట ప్రపంచం ఆ 10 మందితోటే ఏం మాట్లాడినా, గొడవ పడినా, ప్రేమించినా, హెల్ప్ చేసుకున్నా, ఏం చేసుకున్నా, ఏదైనా బాధలు పంచుకున్నా ఆ ఇంట్లో. సో అది కాన్సెప్ట్. సో మాది జరిగినప్పుడు వీఆర్ వెరీ లక్కీ. మా ఫస్ట్ సీజన్ అందరూ కూడా వెరీ లక్కీ. ఈవెన్ జనాలందరూ కూడా ఈ రోజుకి అడిగినా సరే బెస్ట్ సీజన్ ఏదంటే ఫస్ట్ సీజన్ అని చెప్తారు. మీకు ఓన్గా కుక్ చేసుకోవడమే చూపిస్తారు కదా, అలాగే మాకు అసలు వాషింగ్ మిషన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు అన్నీ డిఫరెంట్ అయిపోయింది. మా బట్టలు మేము ఉతుక్కోవాలి. ఒక బట్టలు ఆరేసుకోవడానికి ఇంత స్టాండ్ ఇచ్చారు, ఒక స్టాండ్ అంతే. మాది ఫస్ట్ ఆఫ్ ఆల్ లోనావ్లా అనే ప్లేస్లో జరిగింది, హైదరాబాద్లో కాదు. లోనావ్లా ఈజ్ నియర్ పూణే. అక్కడ ఒక ఫారెస్ట్లో హౌస్ సెట్ వేసి దాంట్లో వదిలేశారు తీసుకెళ్ళి. విచ్ వాజ్ అంటే మాకు బర్డ్స్ ఇది తప్ప ఇంకేం వినిపించావు కాదు బయట నుంచి. ఒక అరణ్యంలో పెట్టారు మిమ్మల్ని తీసుకెళ్ళి అంతే. వెహికల్స్ కానీ, హార్న్లు కానీ, ఇంకోటి కానీ, డిస్టర్బెన్స్ కానీ, ఇంకా అది ఏమి అంటే కిల్లింగ్ సైలెన్స్ అంటారు కదా. ఓకే, మేము 10 మంది సైలెంట్గా ఉంటే ఆ భరించలేని సైలెన్స్ అది. ఓ మై గాడ్, భరించలేని సైలెన్స్, గుండె ఆగిపోయి సైలెన్స్. అలాంటి ప్లేస్ వినిపిస్తుంటుంది. అలాంటి ప్లేస్లో పెట్టారు. ఆ ఫీల్ ఐ థింక్ సెకండ్ సీజన్ నుంచి అది అసలు ఎలా అనుభూతి చెందితేనే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అది అంటే మనం గందరగోళంలో ఉండి అక్కడికి ఎంత బిజీ లైఫ్ లో ఉండి అంటే మనతో మనం టైం స్పెండ్ చేసే టైం ఇచ్చారు బిగ్ బాస్. అవును, మాకు సాటర్డే సండే తారక్ వచ్చే వరకు, మా హోస్ట్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, తారక్ వచ్చే వరకు మాకు అనిపించే వరకు బయట ప్రపంచంలో మనిషి తెలియదు. అది కూడా స్క్రీన్ మీద ఆయన అంతే. క్లీన్ కూడా మీరే చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చెప్పాను కదా, మేము బట్టలు ఆరేసుకోవడానికి ఒక స్టాండ్ ఇచ్చారు. 12-15 మంది బట్టలు ఆరేసుకోవడానికి అంతే. ఆ ముమైత్ ఖాన్ టీషర్ట్ మీద నా ప్యాంటు, లేకపోతే అర్చన బట్టల మీద ప్రిన్స్ గారి అలాగే ఉండేది. సో ఇట్ వాజ్ వెరీ న్యాచురల్ మాది. అంటే ఇప్పుడు మామూలువిను ఆర్గానిక్ అంటుంటారు కదా, వెజిటబుల్స్లోను, ఫ్రూట్స్లోను, వాటిలో అలాగా ఆర్గానిక్ ప్రతిదీ ఇంకా అనుభూతి చెందారన్నమాట, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అదే ఫస్ట్ టైం అందరికి దూరంగా ఉండటం మీరు ఫ్యామిలీకి. అదే మనకి ఫోన్ అనేది ఎంత ఇదైపోయింది తెలుసు కదా లైఫ్లో. అది మనకి అవయవాల్లో ఒక పార్ట్ అయిపోయింది, అది కూడా అంతే కదా. అవును. సో ఇంట్లో ఏది మర్చిపోయినా, బయటికి వెళ్ళిపోయినా సరే మనం సర్లే ఫోన్లే అనుకుంటాం. ఫోన్ మర్చిపోతే ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ బ్యాక్కి వెళ్ళి తీసుకుంటాం, తప్పదు. అది అంత ఎడిక్ట్ అయిపోయి. అలాంటిది నో ఫోన్, నో టీవీ, నో మ్యూజిక్, కనీసం సాంగ్స్ వినడానికి లేదు. ఏం చేసినా సరే మనకు వచ్చిన రూపాయని మనం పాడుకోవడమే, ఇంతే. ఇట్ వాజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ లైఫ్ టైం. అది చెప్పడానికి వీలు కాదు. అంటే మళ్ళీ ఛాన్స్ వస్తే వెళ్తారా బిగ్ బాస్కి? వెళ్ళడం అంటే అంటే ఆ ఫీల్ పోకూడదు ఇంకా. అంటే నాకు తెలిసిపోయింది కదా, ఇంకెందుకు లేదు ఆ ఫీల్. అంటే ఒక్కసారి అది ఇట్ వాజ్ సచ్ అ నైస్ ఫీలింగ్. అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అంతే. మళ్ళీ వెళ్ళానంటే అది స్పాయిల్ అవుతుంది. అప్పుడు ఫారెస్ట్ లో పెట్టారంటే అది అంతా అపోహ, అదంతా సెట్ అనేసి అన్నారు కదా, అది నిజంగా రియలేనా? నేను లైవ్ ఎగ్జాంపుల్ అండి దానికి. నేను చూసిన వాడిని, నేను అక్కడ ఉన్నవాడిని. నేను ఎవరో చెప్తే చెప్పేవాడిని కాదు కదా, నేను కదా. ఇప్పుడు మాకు ఏం చేశారంటే, లోనావ్లాకి ఎయిర్పోర్ట్ లేదు, బాంబేకి ఉంది, పూణేకి ఉంది. కొంతమంది బాంబే దిగారు, కొంతమంది పూణే దిగారు కంటెస్టెంట్స్. పూణే దిగిన తర్వాత పూణే నుంచి లోనావ్లాకి ఒక 2.5 hours ఏదో డ్రైవ్ బై రోడ్ వెళ్ళాలి. అది వెళ్ళి అక్కడి నుంచి ఆ ఎయిర్పోర్ట్ నుంచే మాకు ఇద్దరు బౌన్సర్స్, ఒక కేర్ టేకర్, 3 ప్రతి కంటెస్టెంట్కి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ సరెండర్లోకి వెళ్ళిపోవాలి. ఆ ఎయిర్పోర్ట్ దిగి బయటకు వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ సరెండర్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఫోన్ ఉంది, అప్పుడు ఇచ్చారు ఫోన్. అక్కడి నుంచి ఏం కావాలన్నా సరే, నేను ఏదైనా కొనుక్కోవాలి, చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా వీళ్ళు వెళ్ళి తీసుకొస్తారు తప్ప మేము వెళ్ళకూడదు. అంతే. హోటల్లో పడేస్తారు తీసుకెళ్ళి. నెక్స్ట్ డే మార్నింగ్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద బిగ్ బాస్ హౌస్ అన్నారు.
ఆ రోజు నైట్ మొత్తం బట్టలు ఏవేవి ఉన్నాయి అన్నీ మొత్తం చూశారు, ఎవ్రీథింగ్ సార్ట్ అవుట్ చేశారు. ఇది అలౌడ్, ఇది నాట్ అలౌడ్, ఇది అలౌడ్, ఇది నాట్ అలౌడ్, అంతలా చెక్ చేస్తారు. అవి కూడా ఇప్పుడు ఏదైనా టీషర్ట్ మీద బ్రాండింగ్ అది ఉంటే అలౌ చేయరు, అలాంటివన్నీ తీసేస్తారు. నార్మల్ ఇలాంటివి ఏమైనా ఉంటే ప్లేన్ ఉంటే అవి పెడతారు, అవన్నీ చేశారు. ఆ తర్వాత మీరు ఏం ఫోన్లు మాట్లాడుకుంటారో ఇవాళ నైట్ మాట్లాడుకోండి, రేపు మార్నింగ్ ఫోన్ తీసేసుకుంటాం అని చెప్పారు. ఇంకా ఒక్కొక్కటి గుండె దాడి స్టార్ట్, మనకు అవసరం ఇవన్నీ అనుకుని. బట్ చూడాలి, మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా ఉంటుంది అసలు? లేదు, తెలీదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ ఏంటంటే అసలు హిందీ బిగ్ బాస్ కానీ ఏది ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు నేను ఎప్పుడు. ఓకే, నాకు అసలు ఎలా కాన్సెప్టే తెలియదు నాకు. వీళ్ళేమో నేను ఐ వాజ్ ద ఫస్ట్ కంటెస్టెంట్ టు బి అప్రోచ్డ్ బై దెమ్. ఎండమాల్ టీం వాళ్ళు 15 మంది ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి ఎస్ దిస్ గై నన్ను ఫస్ట్ సెలెక్ట్ చేసి నన్ను ఫస్ట్ సీజన్లో. అదే ఫస్ట్ ఫారెస్ట్ చూడగానే అసలు మీకు ఏమనిపించింది? ఎందుకు ఫారెస్ట్ చూడలేదు, మీకు అదే చెప్తున్నా. హోటల్లో ఉన్నాం, హోటల్ నుంచి మేము కార్ ఎక్కింది అంటే మార్నింగ్ మనం సెట్కి అదే బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాం అని చెప్పారు. కార్ ఎక్కి కూర్చున్న దగ్గర నుంచి కళ్ళకి కట్టేశారు, కళ్ళకి గంతలు కట్టేశారు. కట్టేసి తీసుకెళ్ళి సార్ ప్లీజ్ మాకు మా జాబ్ పోతుందండి, మీరు తీయకూడదు సార్ ఇది అదని చెప్పారు. ఇదేంటయ్యా ఇది, నాకు ఇలా రెస్ట్రిక్ట్ చేస్తారేంటి నాకు అర్థం కావట్లేదు. నేను ఏదో తెలియని ప్లేస్కి వచ్చాను, చూడాలనుకుంటాను కదా ఎక్కడున్నాను ఏంటో అట్లీస్ట్ అంటే. అదే సార్ కాన్సెప్ట్. మీరు ఎక్కడున్నారు? భయపడలేదా మీరు? భయం వేసింది చిన్నది, ఏంటిది వాట్ ఈస్ హ్యాపెనింగ్, నాకు తెలియదు కదా కాన్సెప్ట్. సో కళ్ళ గంటలు కట్టే సరే చూద్దాం. అది ఎప్పుడు తీశారు? నేను కళ్ళ గంటలు తీసి చూస్తే నేను క్యారవాన్లో ఉన్నాను, సెట్లో క్యారవాన్లో ఉన్నాను. క్యారవాన్లో ఉండి బయటకు వెళ్దామంటే బయటకు అలౌ చేయట్లేదు, బయటికి చూద్దామంటే అలౌ ఎక్కడున్నాను వీళ్ళ ప్రదేశం చూద్దామంటే అలౌ చేయట్లేదు. సార్ నో యూ హ్యావ్ టు గో ఇన్ సైడ్, మీరు రెడీ అవ్వండి అని. సరే డ్రెస్ వేసుకుని రెడీ. అప్పుడు ఎంట్రీ కాస్ట్యూమ్స్ అవి ఉంటాయి కదా, ఆ కాస్ట్యూమ్ రెడీ చేశారు. మళ్ళీ ఆ క్యారవాన్ నుంచి బయటికి తీసుకెళ్ళాడు, మళ్ళీ కట్టేశారు. కాస్ట్యూమ్స్ వాళ్ళే ఇచ్చారు? ఎస్, అంటే ఇంట్రడక్షన్ కాస్ట్యూమ్స్. తర్వాత అన్నీ మావే. కళ్ళకి కట్టేశారు. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేశారంటే ఎదురుగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. అయ్యో, స్టేజ్ మీద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూపించారు మీకు. అక్కడి నుంచి ఆ స్టేజ్ మీద నుంచి ఆ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ కట్టారు, మర్చిపోయా. స్టేజ్ మీద నుంచి ఓకే కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అని తారక్ చెప్పిన తర్వాత బయటకు వచ్చే ఇది ఆ స్టేజ్ దాటి బయటికి రాగానే మళ్ళీ కట్టేశారు. కట్టేసి అక్కడికి ఒక గేట్ ఇలా ఓపెన్ అయింది, అక్కడ ఓపెన్ చేశారు, లోపల తోసారు, అంతే. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూపించారు మీకు డెఫినెట్గా. అలా ఉండాలి, అలా ఉంటేనే దానికి. ఇప్పుడు అంత పట్టుగా అంత ఇప్పుడు అంత అంటే ఈజీ చేసేసారు ప్రతిదీ. దాన్ని అది ఆ కాన్సెప్టే కాదు కదా, బిగ్ బాస్ కాన్సెప్ట్ అది కాదు. ఫ్యామిలీకి అదే ఫస్ట్ టైం దూరంగా ఉండటం అండి? ఫస్ట్ టైం ఫ్యామిలీకి మిస్సెస్ని బాగా మిస్ అయ్యారు. అందరినీ నేను బేసిక్గా నాకు ఎక్కువ ఫ్రెండ్స్ తోటి ఉంటాను ఎక్కువ టైం. నేను ఐ మిస్డ్ ఆల్. ఎవరు మీ ఫ్రెండ్స్ అసలు ఇండస్ట్రీలో బయట? బోత్ నాకు బయట ఇండస్ట్రీలో బాగా ఈయన నా బెస్ట్ ఫ్రెండ్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు, అంటే అలా పర్టికులర్గా ఒకళ్ళని కాదు. నేను చాలా మంది రెగ్యులర్ కలుస్తుంటాం. ఎక్కువ హీరో శ్రీకాంత్ గారి ఇంట్లో కూర్చుంటాం, ఆయన మన తరుణ్ వీళ్ళందరూ భూపాల్. ఎక్కువగా మీకు ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరు తెలుగు ఇండస్ట్రీలో? జూనియరే, జూనియర్ ఎన్టీఆర్. నాకు హీరోస్లో అందరిలోకి బాగా క్లోజ్. హీరోయిన్ అయితే అనుష్క. ఓ నైస్ అండి. కమెడియన్స్కి వస్తే బ్రహ్మానందం గారి తర్వాత ఈయన. కమెడియన్స్ అందరూ బాగా పరిచయం, అందరూ ఎవ్రీవన్ అందరూ బాగా పరిచయం. అంటే ఆల్ ద హీరోస్ అందరితో చేశాను, వీళ్ళతో చేయలేదు అని లేదు. ఎవ్రీ హీరో ఐ డిడ్. అండ్ ఆల్మోస్ట్ సీనియర్ యాక్టర్స్ అందరితో వర్క్ చేశాను, కమెడియన్స్ అవనివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అవనివ్వండి. సో ఇట్స్ బీన్ అ బిగ్ జర్నీ.